జట్టు పిల్లలు అయితే ముట్టించినా కానీ దోమలు పుల్లు ఉన్నాయి ఆడ. ఆ గాలికి అక్కడ షాట్కు పెట్టినా కనబడుతుంది. చీకట్ల మీకు చూపిద్దామంటే చాలా కర్రగా ముఖం అంతా. అన్నం తిన్నారా ఫ్రెండ్స్ అందరు? ఇక తినారా? నేనైతే కొద్దిగా బాగా నీరసంగా అయిపోయినాం. అసలు శాతం అవుతలే. దోమలు కుడుతున్నాయా? అబ్బా చూడు దోమలు కుడుతున్నాయి మొత్తం ఇక్కడ కూడా. అయ్యో రక్తం వెళ్తుంది చూడండి. దోమలకు గాస్తారా కూడా. ఛీ దోమలు లేవే లేవు లేవు. పాపం బిడ్డ ఇవేం దోమలు తయారైనాయో ఏం కథ. ఇటు వండుకో ఫ్యాన్ చేయడం. దోమలు రక్తం తీస్తున్నాయి పాపం. ఇంట్లో కట్టేద్దామంటేనే ఇట్లా మూత్రం పోస్తుంది. గబ్బు వాసన. ఫ్యాన్ అయితే పెట్టిన బయట కట్టేసి ఇక సుక్క రక్తం ఉడికింది చూడు. ఇప్పుడు నేను ఫ్యాన్ బంద్ చేసిర్రు ఎవరు లేచిపోతే. ఇక్కడ కూడా ఒక జట్టు బిల్ల ముట్టిస్తే మంచిగా ఉండే కానీ దోమలు చిన్న దుడ్డే మరి వాసన పీల్చుకుంటే ఏమన్నా అవుతుందేమో అని పైన ముట్టిస్తలేను. కాళ్ళ పొడితో తలుగుతున్నాయి పాపం దోమలు. బాగా వర్షం పడి గాలి చల్లగా వస్తే దోమలు అనేవి కొట్టుకపోతాయి. గాలి లేదు దాకా ఏది లేదు. మాకు గాలి లేకనే అంత శ్వాసలు ఆడనట్లయినాయి. చాలా ఘోరంగా అయింది. ఓమైందమ్మా దోమలు కొట్టినాయా? చిన్న తల్లి దోమలు కొట్టినాయా? ఓ తల్లి దోమలు కొట్టినాయా? దోమలు కొట్టినాయా? ఓ తల్లి అబ్బో చిన్న బొండలు. ఆడిదుడ్డే పుట్టింది. 3 పోతులేనుక ఇప్పుడు ఆడిదుడ్డే పుట్టింది ఫ్రెండ్స్. అబ్బా కడుపు నిండింది. ఇవాళ పాలు నన్నేది పొడుస్తుందట కదా. పొడుస్తుందట అగు పొడుస్తుందట. చూసినావా? బండి పడుతుంది నీ మీద. బండికి కట్టేసి పొడుస్తావా? పాలు ఇవ్వాలి ఎక్కువ విడిచిపెట్టినా. నిన్న కొంచెం తక్కువ విడిచిపెట్టిన దానికే సొంతం ఒక రొమ్ము విడిచిపెడుతున్నా చీకనారి. ఇక పొడుస్తుంది. చూసినావా? పాపం అని ప్యాన్ వేస్తే మంచిగా చేస్తే గాలుకు ఇప్పుడే నన్ను నూకేస్తుంది. పొడుస్తుంది. చందమామ వెళ్ళింది చూడండి. సగమే కనబడుతుంది.
మంచిగా నెల తిరిగి ఒక్క సుక్క లేదు, ఏది లేదు, పట్టేంత వర్షం కొట్టచ్చు. పగలు బాగా ఉరిమింది, పడుతుంది కావచ్చు వర్షం అనుకున్నాం, కానీ వర్షం పడలేదు, ఏం పడలేదు. ఈరోజు ఎక్కడ కొట్టిందో ఏం మా తార్లవాయ గ్రామంకి ఏమైందో వర్షం పడతలేదు ఇటు సైడు. వేసిన పొలాలు ఎండిపోతాయో పండుతాయో ఈ సంవత్సరం ఎట్లయితుందో. నాకుతున్నావా బట్టలు బట్టలు నాకుతున్నావా నాకుతున్నావా? పొడుస్తుందట. లాత పెరుగు జున్ను తింటే దగ్గులేస్తుంది. ఇక మాకు దగ్గులేసింది ఇంట్లో, కానీ బాగా టేస్ట్ ఉంటుంది జున్ను. 2 రోజులు 3 రోజులు అవుతుంది, కానీ 3 రోజుల నాడు కోకులు అవుతుంది. లాత పెరుగు తింటే చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకైనా మంచిది బర్రీనింది. పాలకైతే చాలా కష్టమైంది. వేరే వాళ్ళ ఇంటికి తెచ్చుకుంటే నీళ్ళు పాలు తాగబుద్ధి అవ్వలేదు. ఇక ఎవరి వాళ్ళకు అమ్ముతామని అన్నారు, కానీ నేనే అమ్మనియలేను బర్రెని. పాలు కావాలి ఇంట్లో మా పిల్లలకు మాకు అన్నట్లు ఇక నేను ఉంచుకున్న బర్రెని, అమ్మలేను. ఇంకేంటి ఫ్రెండ్స్, మీ ఊళ్ళో పడ్డాయా నాట్లన్నీ? అందరు ఊళ్ళల్లో. మా ఊళ్ళో అయితే నాట్లు ఇంకా కొంచెం ఉన్నాయి. ఇక చాలా ఘోరంగా ఉంది, కాళ్ళు బాగా నొస్తున్నాయి. దోమలు కుట్టిన కొద్దిగా ఇట్లా ఎగురుతుంది అది పాపం. అన్నం అయితే తింటున్నాం ఫ్రెండ్స్, చూడండి. కాకరకాయలు పొద్దుగాల చూపించినా కదా, అవి వండిన అన్నట్లు. చాలా సూపర్ టేస్ట్ ఉంటాయి ఇట్లా పెట్టుకొని తింటే. మీరు అంతా తిన్నారా ఫ్రెండ్స్? ఉదయాన్నే వండిన కూరనే ఉంటుంది మాకు, మళ్ళీ సాయంత్రం వచ్చే ఏం కూర వండాను నేను. ఇవాళ అదే ఇంకా చక్కగా వీడియోలు తీయలేను, కొంచెమే తీసిన. ఇవాళ అంతులు పెట్టుకొని వేసినాం కదా, 2 కాయకిలు అనేవరకల్లా మునువులు బాగా అంతులు పెట్టిరు, పెద్ద పెట్టిరు పువ్వులు. ఇక ఆ తెచ్చడానికే సరిపోయినాము. ఇక వీడియోలు తీసుకోవడానికి ఇక టైం లేదు, చాలా కష్టమైంది. కంటే దోమను ఏమో పడ్డది, మంట మండుతుంది. చాలా ఘోరంగా. ఓకేనా ఫ్రెండ్స్, అందరికి బాయ్. మరి మా వీడియోలు అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడుతున్నా నేను యూట్యూబ్ గురించి. జై జవాన్ జై కిసాన్, మీ రైతు బిడ్డ ఆకుల రాజేశ్వరి. బాయ్ ఫ్రెండ్స్. అన్నం అయితే తిన్నారా అందరూ? మళ్ళీ 2వసారి అడుగుతున్నా, నేను కూడా ఇప్పుడు తిన్నా.
ఇక వండుకుంటా బాగా పానం అలసిపోయింది. అందరికి గుడ్ నైట్.